సీఎం రేవంత్ నల్గొండ జిల్లా దేవరకొండలో పర్యటించారు. ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా 23 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని దోచుకున్నారని విమర్శించారు. నిజాం రజాకాలను ఎదురించిన చరిత్ర నల్గొండ ప్రాంతానికి ఉందని, దేవరకొండ కాంగ్రెస్ పార్టీకి బలమైన స్థానమన్నారు. తమ ప్రభుత్వం పేదలకు రేషన్ కార్డులు జారీ చేసి గోధుమలు తీసేసి సన్నబియ్యం అందిస్తామని చెప్పారు. చంద్రశేఖరరావు గారు, నువ్వు ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినవో గా ఊర్లో నువ్వు ఓట్లాడుగు. ఏ ఊర్లో అయితే 2004 నుంచి 14 వరకు మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామో మేము ఆ ఊర్లో ఓట్లు అడుగుతాం. నీకు డిపాజిట్ వస్తే నువ్వు విధించిన శిక్షకు మేము సిద్ధమవుతామని. పేదవాళ్ల పట్ల ఏమాత్రం అభిమానం లేదు. పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇయ్యలే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే. ఆయన మాత్రం 10 ఎకరాలలో 150 గదుల గడిని నిర్మించుకున్నాడు. 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు ఆయన ఉండడానికి తప్ప పేదవాడికి 2 లక్షల రూపాయలు కూడా ఇందిరమ్మ ఇళ్ళకి ఇయ్యలే. నిన్న సర్పంచ్లతో కూర్చున్నాడు, మనకు మంచి రోజులు వస్తాయని. 2 సర్పంచ్లను పిలుచుకున్నాడు, 4 వార్డు మెంబర్లను పిలుచుకున్నాడు. ఎంపీలు మంత్రులు పోతే కూడా కలిసేటోడు కాదు కేసీఆర్. నిన్న చూస్తే సర్పంచ్ను 4 వార్డు మెంబర్లను కూర్చొని, అయ్యా బిడ్డ మనకు మంచి రోజులు వస్తాయని. మంచి రోజులు నగదు నాయన, నీకు అవకాశం వస్తే ముంచే రోజులు వస్తాయి. నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ కలిసి 4 దిక్కుల తెలంగాణ రాష్ట్రాన్ని పీక్క తిన్నారు, దోసుక తిన్నారు. ఇంకా కూడా మీ ఆకలి తీరలేదా? 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని మీరు 4 కలిసి పీక్క తిని ఈరోజు తెలంగాణను అప్పుల పాలు చేసి 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసినా ఇంకా మీ ఆశ సావలేదు. సార్, సర్పంచులను మంచోళ్ళని చేయరు సార్, లేకపోతే సతాయిస్తారు, కాళ్ళలో కట్టె పెడతారని. నేను కూడా చెప్తున్నా, క్వార్టర్కో ఆపుకో ఫుల్లుకో మాటలు చెప్పడానికి ఓటు వేయకండి. కొంతమంది పొంకనాల పోషకాలు ఉంటారు ఊర్లలో, 3 ఎడ్లు 36 దొడ్లు నేను మనకు చెప్తారు. నమ్మి పోసపోతే నష్టపోతాం. మంచోళ్ళని సర్పంచులకు ఎన్నుకోండి, మంత్రులతో కలిసి పనిచేసేటోళ్ళని ఎన్నుకోండి, ఎమ్మెల్యేకు సహకరించేటోళ్ళని ఎన్నుకోండి. అప్పుడే మీ ఊరికి రోడ్డు వస్తుంది, గుడి వస్తుంది, బడి వస్తుంది, తాగనిక నీళ్ళు వస్తాయి, రైతు రుణమాఫీ జరుగుతుంది, రైతు భరోసా వస్తుంది, ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకు తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలు మీ ఇంటికాడికి తెచ్చిచ్చే బాధ్యత మేం తీసుకుంటాం. ఎస్ఎల్బీసీ కడితేనే మాకు న్యాయం జరుగుతుందని కొట్లాడి 2000 కోట్లతో ఆనాడు ప్రారంభించి 30 కిలోమీటర్లు ఉమ్మడి రాష్ట్రంలోనే టన్నెల్ కొడితే 10 కిలోమీటర్లు 2 ఏళ్ళు ఏడాదికో కిలోమీటర్ చేసిన ఎస్ఎల్బీసీ పూర్తి అయ్యేది. పగబట్టి పట్టుబట్టి ఎస్ఎల్బీసీని పడావు పెట్టి 3,40,000 ఎకరాల భూమికి తాగునీరు సాగునీరు అందించే ఎస్ఎల్బీసీని నల్లగొండ ప్రజల మీద కక్ష గట్టి పడావు పెట్టిండు. ఇవాళ మళ్ళీ మనం వచ్చినాకనే ఆ పనులు ప్రారంభించినాం. దాంట్లో ప్రమాదవశాత్తు ఒక 8 మంది చచ్చిపోతే మామ అల్లులు పైశాచిక ఆనందం డాన్సులు చేస్తారు. అమ్మయ్య చచ్చిపోయింది, ఇంకా ఎట్లన్నా ఎస్ఎల్బీసీ ఆగుతుందని. హరీష్ రావు గారికి, చంద్రశేఖరరావు గారికి, అక్కడున్న కార్మికులే కాదు, మీరందరూ పోయి నాగార్జున సాగర్లను లేకపోతే శ్రీశైలంలో బండ కట్టుకొని దుంకినా మీ శవాలను నెక్కిస్తాం తప్ప ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తాం. ఎస్ఎల్బీసీ కాదు, ఈ ప్రాంతానికి రావాల్సిన డిండి ప్రాజెక్టు ఆనాడు మంజూరైతే ఈనాటి వరకు పడావు పెట్టారు.